రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్గా మారిందో మనకు అందరికీ తెలుసు. అయితే ఆ అలేఖ్య చిట్టి పికిల్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు అని వస్తున్న నేపథ్యంలో, వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి అలేఖ్య చిట్టి పికిల్స్లో ఉన్న రమ్య స్పందించారు. అయితే ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అన్వేషణయ్య వీడియో అయితే చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ నా చెల్లెలు కూడా చేశారు అని. దాని మీద ఒక విషయం చెప్దామని. యాక్చువల్గా చాలామంది అప్రోచ్ అయ్యారండి, మీరు బెట్టింగ్ యాప్స్ చేయండి ఇంత ఇస్తాము అనేసి చాలామంది అప్రోచ్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను. ఇన్ఫ్లుయెన్సర్సే మనకి అప్రోచ్ అవుతారండి, వాళ్ళే ఏజెంట్స్గా పనిచేస్తూ ఉంటారు. అయితే అందులో ఒక అమ్మాయి కొంచెం క్లోజే నాకు. ఆ అమ్మాయి రమ్యల ప్రమోషన్ చెయ్యి అది ఇది అంటే సరే అని తన మాట కాదనలేక ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో స్టోరీ అయితే పోస్ట్ చేశాను. అన్వేషణయ్య చూసి నాతో కొంచెం ఎప్పుడు చాలా బాగా మాట్లాడేవారు. ఆ వీడియో చూసి మాత్రం కొంచెం అయితే హార్ష్గా మాట్లాడారు. ఎందుకు అలా చేస్తావు, నువ్వు చేస్తావు అనుకోలేదు, అసలు బెట్టింగ్ అంటే ఏంటో తెలుసా అంటే, లేదన్నయ్య నా ఫ్రెండ్ అడగడం వల్ల నేను చేస్తానంటే, దీనివల్ల ఎంతోమంది ఇలా ఫేస్ చేశారు, ఇవన్నీ చాలా చెప్పారండి. దానివల్ల వెంటనే ఆయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి, ఇంకా ఇంత బెట్టింగ్ అంటే ఎన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయా అని నాకు అప్పుడు తెలీదు, ఇంత ఉంటుంది అని తెలుసుకొని ఇంక వెంటనే డిలీట్ చేశాను. ఆ తర్వాత నుంచి ఏమీ చేయలేదు. అది కూడా లాంగ్ బ్యాక్ అండి. అది కూడా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎంత ఉంటుంది, 4800. అది కూడా చాలా బార్గెనింగ్ చేస్తూ 4800. చాలామంది లక్షల్లో తీసుకునే వాళ్ళు, కోట్లల్లో తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేనైతే 4800 అండి నేను చేసింది. అది కూడా ఆయన డిలీట్ చేయమని చెప్పగానే మధ్యలోనే తీసేశాను. 12 hours అలా ఉంచాను. తీసేసినందుకు పై వాళ్ళ నుంచి ఏజెంట్స్, మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ నుంచి ప్రెషర్ కూడా, ఎందుకు తీసేసావు అది ఇది అంటే, లేదు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాం కానీ నేను ఇంక ఇన్వాల్వ్ అవ్వను అది ఇది అనేసి ఇంకా చెప్పి ఇంకా అక్కడితో అది వదిలేసిందండి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ అండి. ప్రెజెంట్ అయితే ఐపీఎల్ సీజన్ అనేది ఒకటి రన్ అవుతుంది కదండి. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే టైం ఇదే, కానీ అసలు ఎవరు దాని జోలికి వెళ్ళొద్దని నేను చెప్తున్నా. లాస్ట్ ఇయర్ అయితే అసలు చాలా తీవ్రంగా ప్రమోషన్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి. ఈ అన్వేషణయ్య ఏదైతే దీని గురించి స్టాండ్ తీసుకొని బాగా ఫైటింగ్ చేయడం స్టార్ట్ అయితే ఎప్పుడైతే చేశారో, ఎవరైతే బెట్టింగ్ యాప్ లక్షల కోట్లు తీసుకొని చేస్తున్నారో వాళ్ళైతే, నేను అబ్జర్వ్ చేసినంత వరకు మ్యాక్సిమం అందరూ కంట్రోల్ అయిపోయారండి. అది ఇప్పుడు మన ఇండియాలోనే అసలు స్టాండ్ తీసుకొని ఆయనలో ఇలా ఫైట్ చేసే వాళ్ళు అయితే నేను చూడలేదు. నేను ఆయన్ని పొగడేస్తున్నానని మాత్రం కాకుండా, పొగడేస్తున్నాను అనుకోకండి, నేను వాస్తవమే చెప్తున్నా. మనలో నేనున్నాను, బెట్టింగ్ యాప్ ఇలా చెయ్యదు, సే నో టు బెట్టింగ్ అనే ఆప్షన్ అనే ఒక వర్డ్ అనేది తీసుకొచ్చింది ఆయన నుంచే. ఆయన అనేది లేకపోతే ఈ రోజున ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేది ఇంకా ప్రమోట్ అవుతానే ఉంటాయి. దాని వెనక రీజన్ చాలా ఉందండి. బెట్టింగ్స్ యాప్ అంటే చాలా చావులు, ఇవన్నీ చాలా రోజుకొక న్యూస్లో రావడం అనేది చాలా జరుగుతుంది. సో వాళ్ళ వెనకుండే ఫ్యామిలీస్ చాలా అందరూ సఫర్ అవుతారండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి ఈమె మాకు చెప్తుంది ఏంట్రా బాబు అని మీరు అనుకోవచ్చండి. నేను ఒప్పుకుంటానండి, నేను చాలా చిన్నదాన్ని మీ అందరితో కంపేర్ చేసుకుంటే. నేను అన్నయ్య ద్వారా ఎంతో కొంత తెలుసుకున్నానండి. తెలుసుకొని మీకు ఏదో ఒక 1% అయినా నేను చెప్తున్నాను అంటే, అందరూ చేస్తున్నారని నేను అనట్లేదు, కొంతమంది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఇఫ్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నానండి, డైరెక్ట్గా మీరు ఒకసారి వెళ్ళి నష్టపోయిన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూస్తే లైవ్గా మీకే అర్థమవుతుంది. వాళ్ళ పేరెంట్స్ అనేవి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా కొడుకో కూతురో తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసే చూసి ఇన్వెస్ట్ చేసేస్తే, అది తెలిసి ఇంకా తలెత్తుకోలేక సూసైడ్ చేసేసుకొని నష్టపోయి, ఇలాంటి చాలా అండి. చూస్తే ఆ బాధ ఏంటనేది మనకు అర్థమవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఈజీగా ప్రమోట్ చేసేయడము, దాని నుంచి ఏదో ఒక రోజుకి కడుపు నిండిపోద్ది కదా అని ప్రమోట్ చేసేస్తే దాని నుంచి వచ్చే భారం, నష్టం ఎంత ఉంటుందో అనేది వాళ్ళ ఫ్యామిలీ అంతా మోస్తుందండి. ఇప్పుడు అన్వేషణకి అసలు ఇంత రిస్క్ చేసి పెద్ద పెద్దోళ్ళని బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తున్నారో, హీరోలు కానీ యాక్టర్స్ కానీ, పెద్ద పెద్దోళ్ళు జోలికి వెళ్తే అసలు ఏమవుతుందో మనకు తెలుసు. ఆయన అంత రిస్క్ చేసుకొని అందరి కోసం ఫైట్ చేయడం ఆయనకి ఏం అవసరం అండి. ఎందుకంటే ఆయన చూశారు, లైవ్లో చాలా మందిని చూసి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి హెల్ప్ చేశారు. అది నాకు చాలా కొన్ని తెలుసు. ఇప్పుడు నేనేదో ఆయన గురించి చెప్పేయడం వల్ల ఒక మెట్టు ఎక్కేస్తారని కాదండి.
ఆయన ఆల్రెడీ ఒక మెట్టు ఎక్కేసి శిఖరంలోనే కూర్చొని ఉన్నారు. నేను స్పెషల్గా ఆయన పొగడటం చెప్పట్లేదు. నేను ఏదైతే ఈ మధ్య రీసెంట్గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను అది మాత్రమే చెప్తున్నా. ఆయన వల్లే బెట్టింగ్స్ అనేవి చాలా మంది ఆగిపోయాయి. లేదంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఈ ఏదైతే ఐపీఎల్ సీజన్ రన్ అవుతుందో ఎన్ని యాప్స్ ఎంతెంత మంది లక్షల కోట్లు తీసుకొని ప్రమోట్ చేస్తారో అందరికీ తెలుసండి. ఇది దాచడానికి ఏం లేదు. కానీ ఈ ఇయర్ ఆయన తీసుకున్న ఫైట్ స్టాండ్ ఏదైతే తీసుకున్నారో దాన్ని బేస్ చేసుకుని మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఒక్కరు కూడా బెట్టింగ్ యాప్స్ అనేది లేదండి. మొత్తం అయితే తగ్గిపోయినాయి. అది ఆయన వల్లే. ఎంత రిస్క్ అండి అసలు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొని దీని మీద ఫైట్ చేస్తుంటే అసలు ఎంత బాధపడి ఉంటారు, ఎన్ని లైవ్లో చూసుంటారు, ఎన్ని ప్రాణాలు కోల్పోయి అన్నీ చెప్తూ ఉంటారండి. చాలా రిస్క్ తీసుకొని ఇది చేయగలిగారు. ఇప్పుడు నాకే చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయండి. నేను అప్పుడు ఏదో చేసింది అయితే అప్పుడు నాకు అసలు ఫాలోవర్స్ కూడా లేరు, ఇప్పుడైతే ఉన్నారు. ఇప్పటికి చాలా వస్తాయి మెసేజెస్. ఏమన్నా ప్రమోషన్స్ ఏమన్నా చేస్తావా, ఎవరో కాదు మన రీల్స్ ఏవైతే చేస్తారో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళే మీడియేటర్స్గా 30,000 వాళ్ళు మాట్లాడుకుంటే అక్కడ ప్రమోషన్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో బెట్టింగ్ యాప్స్ని వాళ్ళకి 5,000 10,000 ఇచ్చి మధ్యలో 25,000 20,000 ఆ మీడియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ ఏజెంట్స్ ఎవరైతే వర్క్ చేస్తారో బెట్టింగ్ యాప్స్ మధ్యలో వాళ్ళు తీసేసుకుంటారు. సో ఇక్కడ వీడియోలో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అనేది వాళ్ళు 5,000 10,000 తీసుకుంటారు. మధ్యవర్తులు ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు 25,000 30,000 50,000 లక్షల్లో కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. లాస్ట్గా నేను చెప్పేది ఒకటే అండి, ఎవరైతే బెట్టింగ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఇంకా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారో ఈ వీడియో చూసి ఒక్కరైనా మారుతారనే నమ్మకంతోనే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నష్టపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారండి. మీరు లైవ్లో ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ బాధ, నష్టపోయిన వాళ్ళ బాధ, ఎవరైతే సూసైడ్ చేసుకుని అన్యాయంగా చనిపోయారో ప్రతి ఒక్కరి బాధ మీకు తెలుస్తుందండి. రైట్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై రమ్య ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కోసం చాలామంది నన్ను అడిగారు, కానీ అప్పట్లో నేను కేవలం ఒక్క వీడియో మాత్రమే చేశాను. అయితే ఆ వెంటనే నాకు అన్వేష్ ఫోన్ చేశారు. సో ఆ తర్వాత ఆ వీడియో నేను డిలీట్ చేశాను. అయితే ఆ ప్రమోషన్స్కు కేవలం నాకు 4,800 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అది చాలా ఏళ్ల క్రితం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు అంటూ రమ్య ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో అయితే అలెఖ్యా చిట్టి పికిల్స్ గురించి సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి వైరల్గా మారింది. వైరల్గా మారినప్పటి నుంచి చాలా రకరకాల మీమ్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇదే నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారు అనే ఆరోపణలు కూడా అలెఖ్యా చిట్టి పికిల్స్ రమ్య కూడా ఫేస్ చేశారు. ఇదే నేపథ్యంలో నా అన్వేషణ కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి రమ్య రిలీజ్ చేసిన వీడియోలో తనని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పి చాలామంది అడిగినట్లు ఆ వీడియోలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే తను చేసిన బెట్టింగ్ యాప్ వీడియో ఏదైతే ఉందో అది ఇప్పటిది కాదు, చాలా ఏళ్ల క్రితంది. అయితే తాను ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన తర్వాత అన్వేష్ ఫోన్ చేసి అలా చేయొద్దు అని చెప్పిన తర్వాత నేను ఆ యాప్ని ప్రమోట్ చేయడం ఆపేశాను అండ్ ఆ వీడియోని కూడా డిలీట్ చేశాను. అయితే ఆ వీడియోకి నాకు కేవలం 4,800 రూపాయలు మాత్రమే వచ్చాయి. అయితే ప్రజెంట్ ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు అండ్ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళొద్దు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయొద్దని కూడా ఆవిడ క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఆవిడ ఏం చెప్పారో ఇంకోసారి విందాం. చేయడం జరిగింది. అన్వేషణ వీడియో అయితే చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ నా చెల్లెలు కూడా చేశారు అని, దాని మీద ఒక విషయం చెప్దామని. యాక్చువల్గా చాలా మంది అప్రోచ్ అయ్యారండి, మీరు బెట్టింగ్ యాప్స్ చేయండి ఇంత ఇస్తాము అనేసి చాలా మంది అప్రోచ్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను. ఇన్ఫ్లుయెన్సర్సే మనకి అప్రోచ్ అవుతారండి, వాళ్ళే ఏజెంట్స్గా పనిచేస్తూ ఉంటారు. అయితే అందులో ఒక అమ్మాయి కొంచెం క్లోజే నాకు. ఆ అమ్మాయి రమ్యల ప్రమోషన్ చెయ్యి అది ఇది అంటే సరే అని తన మాట కాదనలేక ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో స్టోరీ అయితే పోస్ట్ చేశాను. అన్వేషణ చూసి నాతో కొంచెం ఎప్పుడు చాలా బాగా మాట్లాడేవారు. ఆ వీడియో చూసి మాత్రం కొంచెం అయితే హార్ష్గా మాట్లాడారు. ఎందుకు అలా చేస్తావు, నువ్వు చేస్తావు అనుకోలేదు, అసలు బెట్టింగ్ అంటే ఏంటో తెలుసా అదంటే, లేదన్నయ్య నా ఫ్రెండ్ అడగడం వల్ల నేను చేస్తానంటే, దీనివల్ల ఎంతోమంది ఇలా ఫేస్ చేశారు, ఇవన్నీ చాలా చెప్పారండి. దానివల్ల వెంటనే ఆయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా ఇంత బెట్టింగ్ అంటే ఎన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయా అని నాకు అప్పుడు తెలీదు, ఇంత ఉంటుంది అని తెలుసుకొని ఇంక వెంటనే డిలీట్ చేశాను. ఆ తర్వాత నుంచి ఏమీ చేయలేదు. అది కూడా లాంగ్ బ్యాక్ అండి. అది కూడా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎంత ఉంటుంది, 4,800. అది కూడా చాలా బార్గెనింగ్ చేస్తూ 4,800.
చాలామంది లక్షల్లో తీసుకునే వాళ్ళు, కోట్లల్లో తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేనైతే 4,800 అండి నేను చేసింది. అది కూడా ఆయన డిలీట్ చేయమని చెప్పగానే మధ్యలోనే తీసేసాను. 12 hours అలా ఉంచాను. తీసేసినందుకు పై వాళ్ళ నుంచి ఏజెంట్స్, మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ నుంచి ప్రెషర్ కూడా, ఎందుకు తీసేసావు అది ఇది అంటే, లేదు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాను కానీ నేను ఇంక ఇన్వాల్వ్ అవ్వను అది ఇది అనేసి ఇంకా చెప్పి ఇంకా అక్కడితో అది వదిలేసిందండి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ అండి. ప్రెజెంట్ అయితే ఐపీఎల్ సీజన్ అనేది ఒకటి రన్ అవుతుంది కదండి. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే టైం ఇదే, కానీ అసలు ఎవరు దాని జోలికి వెళ్ళొద్దని నేను చెప్తున్నా. లాస్ట్ ఇయర్ అయితే అసలు చాలా తీవ్రంగా ప్రమోషన్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి. ఈ అన్వేషణ ఏదైతే దీని గురించి స్టాండ్ తీసుకొని బాగా ఫైటింగ్ చేయడం స్టార్ట్ అయితే ఎప్పుడైతే చేశారో, ఎవరైతే బెట్టింగ్ యాప్ లక్షల కోట్లు తీసుకొని చేస్తున్నారో వాళ్ళైతే, నేను చూస్తున్న అబ్జర్వ్ చేసినంత వరకు మ్యాక్సిమం అందరూ కంట్రోల్ అయిపోయారండి. అది ఇప్పుడు మన ఇండియాలోనే అసలు స్టాండ్ తీసుకొని ఆయనలో ఇలా ఫైట్ చేసే వాళ్ళు అయితే నేను చూడలేదు. నేను ఆయన పొగడేస్తున్నానని మాత్రం కాకుండా, పొగడేస్తున్నాను అనుకోకండి, నేను వాస్తవమే చెప్తున్నా. మనలో నేనున్నాను, బెట్టింగ్ యాప్ ఇలా చెయ్యదు, సే నో టు బెట్టింగ్ అనే ఆప్షన్ అనే ఒక వర్డ్ అనేది తీసుకొచ్చింది ఆయన నుంచే. ఆయన అనేది లేకపోతే ఈ రోజున ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేది ఇంకా ప్రమోట్ అవుతానే ఉంటాయి. దాని వెనక రీజన్ చాలా ఉందండి. బెట్టింగ్స్ యాప్ అంటే చాలా చావులు, ఇవన్నీ చాలా రోజుకొక న్యూస్లో రావడం అనేది చాలా జరుగుతుంది. సో వాళ్ళ వెనకుండే ఫ్యామిలీస్ చాలా అందరూ సఫర్ అవుతారండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి ఈమె మాకు చెప్తుంది ఏంట్రా బాబు అని మీరు అనుకోవచ్చండి. నేను ఒప్పుకుంటానండి, నేను చాలా చిన్నదాన్ని మీ అందరితో కంపేర్ చేసుకుంటే. నేను అన్నయ్య ద్వారా ఎంతో కొంత తెలుసుకున్నానండి. తెలుసుకొని మీకు ఏదో ఒక 1% అయినా నేను చెప్తున్నాను అంటే, అందరూ చేస్తున్నారని నేను అనట్లేదు, కొంతమంది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఇఫ్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నానండి, డైరెక్ట్గా మీరు ఒకసారి వెళ్ళి నష్టపోయిన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూస్తే లైవ్గా మీకే అర్థమవుతుంది. వాళ్ళ పేరెంట్స్ అనేవి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా కొడుకో కూతురో తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చూసి ఇన్వెస్ట్ చేసేస్తే, అది తెలిసి ఇంకా తలెత్తుకోలేక సూసైడ్ చేసేసుకొని నష్టపోయి, ఇలాంటి చాలా అండి. చూస్తే ఆ బాధ ఏంటనేది మనకు అర్థమవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఈజీగా ప్రమోట్ చేసేయడము, దాని నుంచి ఏదో ఒక రోజుకి కడుపు నిండిపోద్ది కదా అని ప్రమోట్ చేసేస్తే దాని నుంచి వచ్చే భారం, నష్టం ఎంత ఉంటుందో అనేది వాళ్ళ ఫ్యామిలీ అంతా మోస్తుందండి. ఇప్పుడు అన్వేష్ అన్నయ్యకి అసలు ఇంత రిస్క్ చేసి పెద్ద పెద్దోళ్ళని బెట్టింగ్ షాప్స్ ఎవరైతే చేస్తున్నారో, హీరోలు కానీ యాక్టర్స్ కానీ, పెద్ద పెద్దోళ్ళు జోలికి వెళ్తే అసలు ఏమవుతుందో మనకు తెలుసు. ఆయన అంత రిస్క్ చేసుకొని అందరి కోసం ఫైట్ చేయడం ఆయనకి ఏం అవసరం అండి. ఎందుకంటే ఆయన చూశారు, లైవ్లో చాలా మందిని చూసి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి హెల్ప్ చేశారు. అది నాకు చాలా కొన్ని తెలుసు. ఇప్పుడు నేనేదో ఆయన గురించి చెప్పేయడం వల్ల ఒక మెట్టు ఎక్కేస్తారని కాదండి. ఆయన ఆల్రెడీ ఒక మెట్టు ఎక్కేసి శిఖరంలోనే కూర్చొని ఉన్నారు. నేను స్పెషల్గా ఆయన పొగడటం చెప్పట్లేదు. నేను ఏదైతే ఈ మధ్య రీసెంట్గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను అది మాత్రమే చెప్తున్నా. ఆయన వల్లే బెట్టింగ్స్ అనేవి చాలా మంది ఆగిపోయాయి. లేదంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఈ ఏదైతే ఐపీఎల్ సీజన్ రన్ అవుతుందో, ఎన్ని యాప్స్ ఎంతెంతమంది లక్షల కోట్లు తీసుకొని ప్రమోట్ చేస్తారో అందరికీ తెలుసండి. ఇది దాచడానికి ఏం లేదు. కానీ ఈ ఇయర్ ఆయన తీసుకున్న ఫైట్ స్టాండ్ ఏదైతే తీసుకున్నారో దాన్ని బేస్ చేసుకుని మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఒక్కరు కూడా బెట్టింగ్ యాప్స్ అనేది లేదండి. మొత్తం అయితే తగ్గిపోయినాయి. అది ఆయన వల్లే. ఎంత రిస్క్ అండి అసలు. ఎంత పెద్ద వాళ్ళందరినీ తీసుకొని దీని మీద ఫైట్ చేస్తుంటే అసలు ఎంత బాధపడి ఉంటారు, ఎన్ని లైవ్లో చూసుంటారు, ఎన్ని ప్రాణాలు కోల్పోయి అన్నీ చెప్తూ ఉంటారండి. చాలా రిస్క్ తీసుకొని ఇది చేయగలిగారు. ఇప్పుడు నాకే చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయండి. నేను అప్పుడు ఏదో చేసింది అయితే అప్పుడు నాకు అసలు ఫాలోవర్స్ కూడా లేరు, ఇప్పుడైతే ఉన్నారు. ఇప్పటికి చాలా వస్తాయి మెసేజెస్. ఏమన్నా ప్రమోషన్స్ ఏమన్నా చేస్తావా, ఎవరో కాదు మన రీల్స్ ఏవైతే చేస్తారో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళే మీడియేటర్స్గా 30,000 వాళ్ళు మాట్లాడుకుంటే అక్కడ ప్రమోషన్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో బెట్టింగ్ యాప్స్ని వాళ్ళకి 5,000 10,000 ఇచ్చి మధ్యలో 25,000 20,000 ఆ మీడియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ ఏజెంట్స్ ఎవరైతే వర్క్ చేస్తారో బెట్టింగ్ యాప్స్ మధ్యలో వాళ్ళు తీసేసుకుంటారు. సో ఇక్కడ వీడియోలో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అనేది వాళ్ళు 5,000 10,000 తీసుకుంటారు. మధ్యవర్తులు ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు 25,000 30,000 50,000 లక్షల్లో కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. లాస్ట్గా నేను చెప్పేది ఒకటే అండి, ఎవరైతే బెట్టింగ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఇంకా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారో ఈ వీడియో చూసి ఒక్కరైనా మారుతారనే నమ్మకంతోనే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నష్టపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారండి. మీరు లైవ్లో ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ బాధ, నష్టపోయిన వాళ్ళ బాధ, ఎవరైతే సూసైడ్ చేసుకుని అన్యాయంగా చనిపోయి